లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి కరీంనగర్ జిల్లాలో లీడర్లంతా సేద తీరుతున్నట్లున్నారు. ఎవరూ బయటకు రావడం లేదు. జనాన్ని కలిసేవారు లేరు. వాళ్ళ ఇండ్ల దగ్గర జనసంచారం లేదు. కరీంనగర్ నుంచి లోక్సభ అభ్యర్థులుగా పోటీ చేసిన ప్రధాన పార్టీల 3 అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలెవరూ స్థానికంగా కనిపించడం లేదు. దీంతో జిల్లాలో రాజకీయ సందడి తగ్గింది. రాజకీయ పార్టీల నేతలు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాప్రతినిధుల ఇండ్ల దగ్గర నిత్యం సందడి ఉంటుంది. కానీ ఇప్పుడు పార్టీ కార్యాలయాలు, నేతల ఇండ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు కనిపించినంత హడావిడి ఏది ఇప్పుడు చూద్దామన్నా కనిపించడం లేదు. ఎన్నికల కోడ్ ఇంకా కంటిన్యూ అవుతుండటంతో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేకపోవడం, కౌంటింగ్ కు పోలింగ్ కు మధ్య 20 రోజులకు పైగా గ్యాప్ ఉండడంతో నేతలకు టైం దొరికినట్లయింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ అభ్యర్థులైన బండి సంజయ్, వినోద్, వెలిచాల రాజేందర్ రావు ఇండ్ల దగ్గర సందడే లేకుండా పోయింది. బండి సంజయ్ ఇప్పటికే ఓ దఫా వారణాసిలో మోదీ తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అటు నుంచి అటే ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గంగుల కమలాకర్ కొద్ది రోజులు దుబాయ్ పర్యటనకు వెళ్లి ఇటీవలే తిరిగి కరీంనగర్ వచ్చినా ఆయన ఎక్కడా పూర్వపు స్థాయిలో బయటకు రావడం లేదు. వినోద్ కుమార్ ఎన్నికల తర్వాత ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లి అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వెలిచాల కూడా కరీంనగర్లో కనిపించడం లేదు. అటు హుజూరాబాద్ లోనూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా కనిపించినా కొద్ది రోజులుగా ఆయన యాక్టివిటీ ఎక్కడా కనిపించడం లేదు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా హైదరాబాద్ కు వెళ్లి వస్తున్నారు తప్ప ఎక్కడా జనంలో కనిపించడం లేదు. అటు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన టి జీవన్ రెడ్డి కూడా ఇప్పుడు గప్చుపయ్యారు. ఓ రకంగా చెప్పాలంటే ఎక్కడా పొలిటికల్ యాక్టివిటీ అన్నదే కనిపించడం లేదు. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల సీజన్ నడుస్తోంది. రైతులు వానాకాలం పంటలు సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. త్వరలో పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు అటు అధికార, ఇటు ప్రతిపక్ష నేతలు ఎవరూ అటువైపు కూడా వెళ్లడం లేదు. అధికారులు మాత్రం ఈ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. స్కూళ్ల రిపేర్లు, బుక్స్ వంటి సమస్యలు లేకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు రివ్యూ నిర్వహించాల్సిన సమయంలో ఎంపీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయా లేదా, పంట ప్రణాళికలు, రైతులకు ఇచ్చే రుణాల వంటి వాటిపై బ్యాంకర్లతో రివ్యూలు చేయాల్సి ఉంది. కానీ కోడ్ కారణంగా నేతలంతా వీటికి దూరంగా ఉంటున్నారు. గ్రామాల్లోనూ సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తోంది. దీంతో ఇప్పుడు అధికారులే అంతా తామై ప్రజా సమస్యలు పట్టించుకోవాల్సి వస్తోంది. జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో మరో 12 రోజుల పాటు నేతలకు విశ్రాంతి దొరికినట్లే. అయితే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నేతలు చొరవ తీసుకుని పరిష్కారం కోసం అధికారుల నోటీసుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వ స్కూళ్లలోని సమస్యలు, సాగుకు సిద్ధమవుతున్న రైతుల అవసరాలు, ధాన్యం కొనుగోలు ఇబ్బందులపై నేతలు దృష్టి పెట్టాలని కోరుతున్నారు జనం.